హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మనం స్నాక్స్ రెసిపీ తయారీ విధానం చూద్దాము. ఆలు పోహా నగెట్స్ తయారీ విధానం చూద్దాం. స్నాక్స్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మింట్ చట్నీతో కానీ టమాటో సాస్ తోటి కానీ వీటిని సర్వ్ చేశారంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అంత బాగుంది. అంతేకాదు వీటిని చిన్న చిన్న నగెట్స్ లాగా కూడా తయారు చేసేసుకోవచ్చు ఒకే పిండితోటి. దీనికోసం మనం ముందుగా ఏదైనా సరే ఒక కప్పు నిండుగా మందపాటి అటుకులను తీసుకోవాలి. వీటిని కొంచెం జల్లించుకుని ఆ తర్వాత వాటర్ తోటి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఆ తర్వాత వీటిని మనం ఒక బౌల్లో వేసేసుకుందాము. ఇలా వేసుకొని కొద్దిగా వీటిని తడిపి ఉంచుకోవాలి. ఇవి కాస్త మునిగేలాగా కాస్త నీళ్ళని ఈ విధంగా చిలకరించేసుకొని వీటిని నానపెట్టుకోవాలి. ఒక పావు గంట పాటు వీటిని నానపెట్టుకోవాలి. తర్వాత ఒక పావు గంట నానిన తర్వాత వీటిని ఇలా మెత్తగా మెదిపి ఉంచుకోవాలి. చూసారు కదా, ఇంత మెత్తగా మెదిపి ఉంచుకోవాలి. తర్వాత ఇందులో ఉడికించుకొని ఆ తర్వాత తురిమి ఉంచుకున్న 2 బంగాళదుంపలు, ఒక ఆనియన్ తరుగు, కొంచెం తరిగిన కరివేపాకు, ఒక అరకప్పు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి తరుగు, 1 స్పూను జీలకర్ర, ½ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సరి చూసుకొని వేసుకోండి. తర్వాత ఇవి అంతా కలిసేలాగా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ½ టీ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని దీన్ని బాగా చక్కగా ఇలా ముద్దలాగా కలిపి ఉంచుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, 1 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. ఇలా కలిపి ఉంచుకోవాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని అరచేతిలో కొంచెం ఫ్లాట్గా చేసుకొని పట్టీలాగా తయారు చేసుకోవాలి. ఇది ఒక షేప్ లాగా తయారు చేసుకోవచ్చు, లేదా సిలిండ్రికల్ షేప్ అయినా మీకు నచ్చిన షేప్లో తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇలా పట్టీలాగా చేశాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వీటిని ఈ విధంగా వేసేసుకొని ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి చక్కగా ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపుకి ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇవి కాస్త టైం పడుతుంది. కాస్త బాగా మంచి బంగారు రంగు వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెట్టకూడదండి. హై ఫ్లేమ్ పెడితే పైన ఉడుకుతుంది కానీ లోపల ఉడకదు. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఉడికే వరకు ఈ విధంగా వేయించుకొని తీసేసుకోవాలి. తర్వాత ఒక టిష్యూలోకి తీసుకొని కొంచెం ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇదే పిండితోటి మనం చిన్న చిన్న నగెట్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఇంకా క్రిస్పీగా వస్తాయి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి ఇచ్చామంటే. ఇలా కూడా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా అంటే చాలా చేసుకోవటం చాలా ఈజీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఈ విధంగా వీటిని కూడా రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవటమే. చూసారు కదా, కలర్ఫుల్గా టేస్టీ పోహా ఆలు నగెట్స్ తయారైపోయాయి. వీటిని కూడా ఈ విధంగా జాలిగరిటెలోకి తీసేసుకొని ఒక టిష్యూ మీద ఉంచి ఎక్సెస్ ఆయిల్ పోయాక సర్వ్ చేసేసుకోవటం. ఇలా మింట్ చట్నీతో కానీ టమాటో సాస్ తోటి కానీ తింటే చాలా చాలా బాగున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ టేస్ట్ నచ్చుతుంది. ట్రస్ట్ మీ, ఒకటి తిని అస్సలు ఆగలేరు, అంత బాగున్నాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి వీటి టేస్ట్ ఎలా అనిపించిందో, మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.